కార్తీక పురాణం 26వ అధ్యాయం. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి బోధ. ఈ విధముగా ఆత్రిమహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదంను తెలిపి మిగిలిన వృత్తాంతంను ఇట్లు తెలియజేసెను. ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకం, భువర్లోకం, పాతాళలోకం, సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునికి కీడు చేయదలచి నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధం చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భగుమహర్షి నీ యురముపై తనినను సహించితివి. ఆ కాలి గురుతు నేటికిని నీ వక్షస్థలం అందున్నది. ప్రశాంత మనస్సుడవై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధం నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధములుగా ప్రార్థించెను. ఆ విధంగా దుర్వాసుడు అహంకారంను వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావింతును. నీవా కారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్యాయులందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహం నా రూపంగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానం మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా. జలపానం అనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ చూసెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజహృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలం 10 జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయంచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపము అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠులు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణంగా దూషించితివి. అతనిని నిష్కారణంగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారముకై నేనే అనుభవింతును. అదెటులనన్నా నీ శాపంలో నీది మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పమున మనవును రక్షించు నిమిత్తం సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపం ఎత్తుదును. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదంచుటకు మందర పర్వతమును కవ్వంగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపంన నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గం నుండి పాలద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గం అప్పగించుటకు వామన రూపమెత్తి బలచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారంను తగ్గించుటకు లోకకంటకుడైన రావణ్ణి చంపి లోకోపకారం చేయుటకు రఘువంశంన రాముడై జన్మింతును. పిదప యదువంశంన శ్రీకృష్ణుని గాను, కలియుగంన బుద్ధుడు గాను, కలియుగాంతంన విష్ణు చిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారుడుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరినీ మట్టుబెట్టుదను. నీవు అంబరీషునకు శాపరూపంననిచ్చిన 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. షడ్వింశోధ్యాయం 26వ రోజు పారాయణం సమాప్తం.